చిన్న మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించునుగాక. మెన్ హల్లెలూయా, హల్లెలూయా. సేవకులు కొద్ది నిమిషాలు వాక్యం చెప్పమన్నారు, సాక్ష్యం చెప్పమన్నారు, ఆ తదుపరి వాక్యం చెప్పమన్నారు. విస్తారంగానే ఉంటుంది సేవకుల సాక్ష్యం అంటే. కొన్ని విషయాలు చెప్పి తర్వాత వాక్యంలోనికి వెళ్ళిపోదాం. హల్లెలూయా. మాది హనుమాన్ జంక్షన్ అండి. మా హనుమాన్ జంక్షన్లో నేను పుట్టి పెరిగాను. నా పేరు అసలైతే అర్జును, తర్వాత అజయ్ కుమార్గా బాప్తిసం తీసుకున్న తర్వాత సేవకులు మార్చారు. నేను పుట్టి పెరిగినప్పటి నుంచి యేసు ప్రభువుని తప్ప అందరినీ సమానంగా చూసేవాడిని. అంటే యేసు ప్రభు అనే కాదు, అందరి దగ్గరికి వెళ్ళేవాడిని. ప్రారంభపు దినాల నుంచి చాలా మా తండ్రి గారు విపరీతమైన తాగుబోతు. ఇక తాగుబోతుల కుటుంబాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు, అవునండి. అలాంటి స్థితుల్లో ఉన్నప్పుడు భయంకరమైన సంఘటనలు మాకు ఎదురయ్యాయి. ఆ సందర్భాల్లో ఉన్నప్పుడే మా అమ్మగారు మాతో అన్నారు, దయచేసి నేనైతే మీకోసమే బ్రతుకుతున్నాను, మీరు మాత్రం మందు సిగరెట్కి అలవాటు అవ్వద్దు, వాటి జోలికి వెళ్ళొద్దు అని మరి ముఖ్యంగా మా అమ్మగారు మాకు చెప్పారు. చిన్నపిల్లలకి ఏం తెలుసండి, మా నాన్నగారు చాలా మంచోళ్ళు. మా నాన్నగారు క్వార్టర్స్ వేసాకి నన్ను బ్రాందీ షాపులో అమ్మేశారు. 10 సంవత్సరాలు నాకు అప్పుడు. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. అంటే చూడండి మనుషులు ఎలా ఉన్నారు, ఎలాంటి సందర్భాల్లో పుట్టి పెరిగాను చెప్తున్నాను. అయితే చిన్ననాటి నుండి నాకు అటు చదువుకుంటేనే సాయంకాలం ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉంటాయి కదా, వాటిల్లో పని చేసుకుంటూ ఉండేవాడిని. వచ్చిన ఆ 50 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు అమ్మకే ఇచ్చి ఇక ఉదయాన్నే స్కూల్కి వెళ్ళిపోవడం. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు 10th క్లాస్ అయిపోయింది. అందరినీ మనం సమానంగా చూసేవాళ్ళం. అయితే దేవుణ్ణి తెలుసుకోవాలి అనే రోజు నాకు వచ్చింది ఒకరోజు. అది 2016 మార్చి నెలలో నేను ఒక సందర్భాన్ని చూశాను. ఆ సందర్భం ద్వారా యేసుక్రీస్తు అంటే ఏంటో, యేసుక్రీస్తులో ఉన్న శక్తి ఏంటో, యేసుక్రీస్తులో ఉన్న గొప్పతనం ఏంటో, ఆ ప్రేమ ఏంటో నాకు అర్థమైంది. హల్లెలూయా. ఆ సందర్భం ఏమిటి అంటే 12 గంటలకు, అర్ధరాత్రి 12 గంటలకు మా అన్నయ్యకి దెయ్యం పట్టింది. ఎప్పుడు పట్టిందండి? 12ంటికి దెయ్యం పట్టింది. 1 గంట దాకా కేకలేస్తూనే ఉన్నాడు, అరుపులు అరుస్తూనే ఉన్నాడు. ఈ సందర్భంలో ఇప్పుడు 17 ఏళ్ల వయసు వచ్చినప్పుడు పిల్లలకి ఎట్లా ఉంటుంది, ఏది లెక్క చేయరు, ఏది వినరు. ఆ సందర్భం వచ్చేసిన తర్వాత, అనుభవం వచ్చిన తర్వాత బాగా అర్థమైంది వాటి గురించి. అయితే మా సహోదరులు బాగా భయంకరంగా కేకలు వేస్తూ ఉన్నప్పుడు ఆయన బాగా భయపడిపోయాడు. అప్పుడు మేము కూడా దెయ్యాలంటే భలే ఇంట్రెస్ట్గా ఉండేది మాకు కూడా. దెయ్యం లేదు, గీయం లేదు, నర్మై అనగానే ఇక ఆయన అన్కంట్రోల్. అంటే అప్పటికే ఒక దెయ్యం అంటే ఇలా ఉంటుందని నాకు అప్పుడు అర్థం కాల. భయంతోనూ బెదురుతోనూ. ఏమంటే ఒక విషయం చెప్పాలి అంటే, ఆ రాత్రి మేము అరిచిన అరుపులు మా ఇంటి పక్కన వినబడలేదట. భయంతో మేము పెట్టిన కేకలు మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి వినబడలేదంట రాత్రి. ఉదయాన్నే చెప్తున్నారు మాకు ఆ మాటలు. అయితే మా పక్కనే ఇండియా పెందుకోస్తు దేవుని సంఘం చర్చి ఉంటే మా అమ్మగారు అన్నారు, పక్కన పాస్టర్ గారు ఉన్నారయ్యా, ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతాయి, అన్నయ్యని అక్కడ తీసుకెళ్దామంటే మా అన్నయ్యని పట్టుకొని నేను తీసుకొని బయటికి వెళ్తున్నా. అంటే 2 ఇళ్ళ గ్యాప్లో చర్చి ఉంది. మా అన్నయ్య చుట్టూ ఒక 12 కుక్కలు వచ్చేసినాయండి. అరుపులు, కేకలు, రంకెలు అసలు భయంకరంగా తయారైపోతే ఇక ఏదైతే అది అని చెప్పేసి మా అన్నయ్యని ఇలాగా గుమ్మం దాకా తీసుకొచ్చి, మా అన్నయ్య ఏమో రానంటున్నాడు. నేను రాను అంటే చర్చి తలుపులు ఒక్కసారిగా ఇలా అదిమి అన్నయ్యని లోపలికి తీసుకొచ్చేసాను. 3 గంటల నుండి తెల్లవారుజామున 7 గంటల దాకా, అంటే ఉదయం 7 గంటల దాకా మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ప్రార్థన ఏమొచ్చుద్ది, మందిరానికి వెళ్తే ప్రార్థన వచ్చింది. ఇక ఏడుస్తూనే ఉన్నాం. అయితే మా అన్నయ్య గట్టిగా నిలబడ్డాడు, కానీ ఆ దెయ్యం నాకు పట్టింది మందిరంలోకి వెళ్ళిన తర్వాత.
అయితే నేను అప్పటికే ఆ సందర్భాన్ని చూసిన తర్వాత నాకు భయం వేసిందండి. భయం వేసిన తర్వాత చాలా భయంకరమైన ఒక 6 నెలలు ఒక భయంకరమైన దెయ్యంతో నేను పోరాడాను. యవ్వన కాలంలోనే ఉంటున్నప్పుడు పక్కన స్నేహితులు ఏమంటారు, ఇంకా చెప్పాలి అంటే 6 దాటితే నాకు భయం వేసేది. ఎన్ని గంటలకి? 6 దాటితే, ఆ సందర్భం తర్వాత 6 దాటితే నాకు ఇలా భయం వేసేది. ఆ భయం ఎలా అంటే వణుకు, దడ, అసలు చుట్టుపక్కల మనుషులు ఉంటేనే కూర్చుంటా, లేకపోతే కూర్చోను. అలాంటి సందర్భంలో ఉన్న నన్ను దేవుడు ఒక దినాన దర్శించాడు. 6 నెలలు ఆ దెయ్యంతో బాధపడిన తర్వాత ఇక పనులన్నీ పక్కన పెట్టి, చదువులన్నీ పక్కన పెట్టి మందిరంలో ఉండడం ప్రారంభించానండి. మందిరంలో ఉండడం ప్రారంభించిన తర్వాత మందిరంలో ఉన్న భయం పోవట్ల, పాస్టర్ గారి దగ్గర పడుకున్న భయం పోవట్ల. ఆ భయం పోవట్లేదని ఇక ఏడుస్తానే, పడుకోవడానికి కూడా నిద్ర రావట్లేదు ఆ భయంతో. ఆ సందర్భంలో ఏం జరిగింది అంటే, ఒక సమయంలో చాలామంది మా నాన్న కూడా నన్ను బాగా తిట్టాడు. ఏంటి యవనస్తుడు అయ్యండి నువ్వు ఈ పనులు చేయడం ఏంటి, అసలు భయపడడం ఏంటి అని రకరకాలుగా అన్నప్పుడు, మరి ఒక పక్క తిడుతున్నారు, ధైర్యం చెప్పాల్సిన వాళ్ళు తిడితే ఎట్లా ఉండదండి, ఇంకా బాధ వేస్తుంది. అప్పుడు ఒక చోట పని చేస్తూ ఉన్నప్పుడు నాకు ఇంకా భయం వేస్తుంది. ఒంటరిగా వెళ్ళాను అక్కడికి. భయం వేసేస్తే ఇక పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి మా నాన్న ఈ మాట అనేసరికి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళా. పాస్టర్ గారు ఏమన్నారు, ఏయ్ నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను, నేనేమన్నా దెయ్యాన్ని వదిలేస్తానా, నువ్వు వెళ్ళి బలిపీఠాన్ని ఆశ్రయించు అన్నారు. బలిపీఠాన్ని ఆశ్రయించి ప్రార్థన చేశాను రాత్రి 8 గంటలకు. 8 గంటలకు మోకాళ్ళు వేసిన వాణ్ణి 11:30 దాకా ఏడుస్తానే ఉన్నా. అయితే ఆ సందర్భంలో నాకు వచ్చిన అప్పటికే దాన్ని దర్శనం అంటారని నాకు తెలియదు. నేను కళ్ళు మూసుకునే ఉన్నాను, ఏడుస్తూనే ఉన్నాను. నేను చిన్నప్పటి నుండి ఆ సమయం వచ్చేంత వరకు కూడా నేను చేసిన ప్రతి పాపము నా కన్నుల ఎదుట కనబడడం ప్రారంభమైంది. నేను ఏడుస్తున్నాను. ఏడ్చి ఒకసారిగా పడిపోయానండి మందిరంలో పడిపోయిన తర్వాత నాకు ఒక నల్లటి కొండ కనపడుతుంది. ఆ నల్లటి కొండ మీద ఒక సిలువ ఉంది. ఆ సిలువ మీద ఒక మనిషి కనబడుతున్నాడు. ఆ మనిషి మొహాన్ని అయితే నేను చూడలేదు, కానీ ఆ మనిషి మొహం ఎలా ఉంది అంటే, తల మొదలుకొని కాళ్ళ వరకు ఒక మనిషికి రంపం అంటారు చూసారా, ఇంచు ఆ రంపంతో కోస్తే ఎలా ఉంటుందో ఒక మాంసపు ముద్దలాగా ఉంది ఆ శరీరం. ఆ శరీరాన్ని చూస్తే ఇంకా గుండెలు కొట్టుకుంటూ అసలు మందిరాన్ని ఇలా శరీరంతో ఊడ్చేస్తానంట నేను, ఆ మూల నుంచి ఈ మూల దాకా. అంటే ఆ దర్శనం చూస్తున్నప్పుడు ఆ దర్శనంలో నేను కనబడుతున్నాను. మళ్ళీ కనబడగా ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన కుడి చేతి వైపు నేను వచ్చాను. ఆయన చేతుల్లో ఉన్న రక్తం యొక్క ధారలు నా మీద పడడం ప్రారంభమైంది. హల్లెలూయా. ఆ ప్రారంభం అవడంతో నేను దాన్ని తట్టుకోలేకపోయాను. హల్లెలూయా. అందుకే యేసు రక్తమే జయం అంటాం. యేసు రక్తంలో ఉన్న శక్తి అసాధారణమైనది. అది ఒక మనిషి ఉచ్చరించటము వలన అది ఎంత పెద్ద బలహీనత అయినా సరే యేసు రక్తంలో, యేసు నామంలో పటాపంచలైపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సందర్భంలో నాకు యేసు ప్రభు దొరికాడు. యేసు ప్రభు దొరికిన తర్వాత సమస్తాన్ని విడిచిపెట్టేశాను. ఉదయం ఇంటి దగ్గర మొహం కడుక్కొని బయలుదేరి చర్చిలోనికి వెళితే రాత్రి 11ంటికి ఇంటికి వెళ్ళేవాడిని. చర్చిని నీట్గా ఉంచుకోవడం, ప్రార్థనకు వెళ్ళడం, ప్రార్థన చేయడం, ఇంక ఇదే. ఇక మా నాన్నగారు అన్నారు, చదువుకున్నావు, ఉద్యోగం చేయాలి కదా, ఇక పద్దాక పాస్టర్ గారి దగ్గర ఉంటే ఏంటి అన్నారు. నాకు తెలియదండి, నాకు పరిచర్యే కావాలని దేవుని సన్నిధిలోనే ఉండడం ప్రారంభించాను. అయితే యేసు రక్తము మీద పడినా గుండెలో మాత్రం భయం పోవాల. అంటే 50% ఓకే, బాగానే ఉంది, మిగిలిన 50% పోలా.
అది ఎలాగైంది అంటే కొద్దిగా దడ అలాగే వస్తున్నా నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభువా ఎంతకాలం నేను దీంతో బాధపడాలి, ఎంతకాలం నేను దీంతో వేదన పడాలి ప్రభువా అంటే, ఒక రాత్రి ఇలాగే బలిపీఠాన్ని ఆశ్రయించి పడుకున్నాను. ప్రార్థన చేసి పడుకున్నాక చర్చి కిటికీల్లో ఒక కిటికీ ఉంది. ఆ కిటికీలో ఒక వ్యక్తి తెల్లగా తెల్లగా మనం ఇప్పుడు దేవదూతలు అంటాం కదా, ఆ దూత అక్కడ కనబడ్డాడు. నేను వెంటనే పెద్ద కేక వేశా. పాస్టర్ గారు గుండెలు జల్లుమన్నాయి. అంత పెద్ద కేక వేసి, పాస్టర్ గారు దెయ్యం వచ్చేసింది అంటే ప్రార్థనగా వెళుతున్న దేవుడేదో దెయ్యం ఏదో తెలియదు. కేక వేయంగానే, ఏయ్ పద్దాక నువ్వు నన్ను గదుపుతావేంటి, పడుకో అనగానే నేను పడుకున్నా. మళ్ళీ కళ్ళు మూసుకొని ప్రభువా 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 అన్నప్పుడు ఆ దేవదూత నా వైపు తిరిగి, భయపడకుము, నీకు తోడై ఉండమని ఆయన నన్ను పంపించాడు. ఇది 91వ కీర్తనలో ఉందని నాకు తెలియదు. నా దూత నీకు తోడై ఉంటుందని నాకు తెలీదు, ఎందుకంటే బైబిల్ చదవలేదు. అంటే దేవుని కృప మనిషికి ప్రార్థన చేసినా చేయకపోయినా ఎంత తోడుగా ఉంటుందో నాకు అప్పుడు అర్థమైంది. ప్రార్థన చేయకపోతే అంత ఉంటే ప్రార్థన చేస్తే ఎంత ఉండదంటారు? హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 2016 డిసెంబర్ 23, 24, 25 క్షమించండి 23, 22, 23, 24 3 రోజులు ఉపవాసం, తర్వాత క్రిస్మస్. 3 రోజులు చాలామంది పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆ పరిచర్యలో ఉన్న విశ్వాసులు అన్నారు, అయ్యా పరిచర్య చేస్తున్నావు, బాప్తిసం తీసుకో. ఏం తీసుకో? బాప్తిసం తీసుకో. బాప్తిసం తీసుకోమంటే, ఇప్పుడు నేను వెళ్ళి బాప్తిసం తీసుకోమంటారండి? తీసుకుంటారండి? కుదరదో. ఎందుకు అంటే పశ్చాత్తాప హృదయముతోనే మనము బాప్తిసంలోనికి వెళ్ళాలి. అయితే నేను అప్పటికి నాకు ఉపవాసం అంటే ఏంటో తెలియకపోయినా 3 రోజులు ఉపవాసం ఉండాలని నిర్ణయం తీసుకున్నా. అయితే నేను ఒకటే చెప్పాను, ఏంటి దేవుడి దగ్గర మోకాళ్ళేసి ఒకటే అడిగా, ప్రభువా నేను యవనస్తుణ్ణి, ఇప్పుడు బాప్తిసం తీసుకుంటే నేను లోకంలో పడిపోతా. ఈ క్షణంలో నేను నీళ్ళలో మునిగి బయటకు వచ్చినా సరే ఈ లోక వాంఛను బట్టి నేను ఏదో ఒక టైంలో పాపంలో పడిపోతా. నా యందు దయ ఉంచి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నాకు ఇవ్వండి. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం నాకు ఉంటే నేను పాపము జోలికి వెళ్ళలేను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనిషి హృదయంలోనికి వస్తాడో ఆ మనిషి పాపం చేయడానికి సాహసం చేయలేడు. హల్లెలూయా. మొదటి రోజు రాలా, రెండో రోజు రాలా, ఏడుపు వచ్చేస్తుంది. నేను ఒకటే అనుకున్నా, ప్రభువా ఇస్తావా చచ్చిపోనా. చూడండి దేవుని దగ్గర ఎలా కూర్చున్నాను నేను. అంటే మోకాళ్ళేసి దేవుని దగ్గర అడిగితే దేవుడు ఎవకుండా ఉంటాడండి? మరి మన సమస్యల కోసం అయితే ఎంతసేపు కూర్చుంటే అంత విజయం వస్తుంది. హల్లెలూయా. ఇస్తావా ఇవ్వవా ప్రభువా అంటే ఇక భారం పెరిగిపోయింది. ఏడుస్తున్నా. 3వ రోజు మధ్యాహ్నం 3 గంటలకు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నా. హల్లెలూయా. 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకా పరిశుద్ధాత్మతో భాషలు మాట్లాడుతూనే ఉన్నా. హల్లెలూయా. ఈ అభిషేకాన్ని పొందుకున్న తర్వాత నేను నీటి బాప్తిసంలోనికి వచ్చా. నీటి బాప్తిసంలోనికి వచ్చిన తర్వాత బాప్తిసం తీసుకోవడానికి నీళ్ళలోకి వెళ్తాం కదండి. నీళ్ళలోనికి వెళ్ళిన తర్వాత ప్రభు స్వరం నాకు వినపడింది, నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను. ఇది బైబిల్లో ఉందని నాకు తెలియదు. నేను మా సేవకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక స్వరం నాకు వినపడుతుంది, మరి నన్ను ఏం చేయమంటారంటే, ఏమో దేవుని సేవకు పిలుస్తున్నాడేమో అన్నారు. దేవుని సేవ అంటేనే చాలా కష్టం అండి. మీరైనా బాగుంటారు కానీ సేవకులు అసలు బాగోరు. ఈ బలిపీఠం మీద ఎట్లా నవ్వుతూ ఉంటారు కానీ వెనకాల ఎన్ని గాయాలు ఉంటాయో, ఎంత బాధ ఉంటుందో, ఎంత వేదన ఉంటుందో. అందుకే నేను రాను. ఎక్కడికి? సేవకు రాను అనేసరికి ఎంత భయం వేసినా సరే నేను మాత్రం రాను, సేవ చేయనండి అనగానే ఆయన ఏమనుకున్నాడో తెలియదు. నేను అప్పటికి
నేను చర్చిలోనికి అడుగు పెట్టినప్పటి నుండి బాప్తిసం తీసుకున్నంత వరకు నా జీవితానికైతే బాగానే ఉంది, కానీ నా కుటుంబ పరిస్థితి బాగోలేదు. మా అన్నయ్య ఒక చిన్న పని చేశాడు. ఆ పని చేయటం వలన ధనము కొద్దిగా అప్పులు పాలయ్యారు. 3 సంవత్సరాలు 2016 నుంచి 2019 వరకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాం. నేను దేవుడి దగ్గర ఒకటే అడిగా, ప్రభువా నేను సేవకు వస్తా, సేవ చేస్తా, మరి నేనే అనుకున్న నా కుటుంబం నా తల్లిదండ్రులు ఏమైపోతారు, దయచేసి నాకు ఈ సమయాన్ని ఇవ్వండి, అప్పులు తీర్చే సేవకు వస్తాను ప్రభువా అని. దేవుని మహాకృప, మొదటి సంవత్సరంలోనే దేవుడు ఆ బాధనంతా తీసేశాడు. హల్లెలూయా. తీసివేయగా రెండో సంవత్సరం అన్నా మందిరంలోకి వెళ్ళాలిగా. ఒక్కసారి లోకంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తామా? అస్సలు రాం. ఎందుకు? అంత టేస్ట్గా ఉంటుంది లోపల. అయితే నేను కొద్దిగా మందిరానికి దూరం అయిపోయాను, ఆదివారం ఆరాధనకు దూరం అయిపోయాను, ప్రతి నెల ప్రభురాత్రి భోజనానికి దూరం అయిపోయాను. దూరం అయిపోగా దేవుని కృప ఉందా అంటే ఉంది. మంచి కంపెనీలో 25,000 ఉద్యోగం. ఎంతండి? ఇప్పుడంటే నల్లగా ఉన్నాను, కానీ దాంట్లో పని చేస్తున్నప్పుడు తెల్లగా ఉండేవాడిని, తెల్లగా ఎర్రగా మంచిగా ఇంకా బక్కగా ఉండేవాడిని. అంటే మంచి హుందాగా ఉండేవాడిని ఆ జీతాన్ని బట్టి. అయితే ఆ జీతాన్ని బట్టి సంతోషిస్తున్నాను అనుకునే టయానికి ప్రభు నాకు ఒక సంఘటన ఎదురుపెట్టాడు. నా సేవ చేస్తావా, నా దగ్గరకు వచ్చేస్తావా? 15 నిమిషాలు నేను నా మైండ్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోయానండి. భయం వేసేసింది, వణుకు వచ్చేసింది. ఏం చేస్తున్నా, నేను ఎక్కడికి వెళ్తున్నా నాకు అర్థం కాదు. ప్రభువా 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 అంటూ తప్పిపోయిన కుమారుడు ఏడ్చుకుంటూ తండ్రి దగ్గరికి ఎలా అయితే వెళ్ళాడో మళ్ళీ మా ఆత్మీయ తండ్రి గారి దగ్గరికి వెళితే ఇక దేవుని సేవ అన్నదే దేవుడు చెప్పేశాడు, సేవ చేయాల్సిందే. అయితే నేను కన్ఫర్మేషన్ కోసం 3 రోజులు ఉపవాసం ఉన్నా. ప్రభువా నువ్వు నిజంగా నన్ను సేవకు పిలిస్తే నాతో మాట్లాడు, ఇంకొకసారి మాట్లాడు, నేను నీ సేవలో నిలబడతా అనగానే మొదటి రోజు ఉపవాసంలో రాల మాట, రెండవ రోజు ఉపవాసంలో రాల, మూడవ రోజు మధ్యాహ్న సమయంలో దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. హగ్గై ప్రవచన గ్రంథం 2వ అధ్యాయంలో, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. హల్లెలూయా. స్వరం వచ్చింది, ప్రత్యక్షత వచ్చింది, వాక్కు కూడా ప్రత్యక్షమైంది. ఇక నాకు భయం లేదు. అయితే నా కుటుంబం ఒక మాట ఉంది ఆ రాత్రి. ఏముంది అంటే, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నన్ను మధ్యలో కూర్చోబెట్టి నా చుట్టూ కూర్చొని, అయ్యా దేవుని సేవ నువ్వు చేయలేవు, దేవుని సేవ నువ్వు ఆ కష్టాలు నువ్వు పడలేవు, 25,000 ఉద్యోగం, అయ్యా రే బాబు ఎలమాకరా అని అంటే, నీకు దేవుడు కావాలా మేం కావాలా అన్నారు. మీరేమంటారు? అస్సలు ఇంక అక్కడ ఆ సిచ్యువేషన్ చూడండి. 15 మంది చుట్టూ కూర్చొని మేమే కావాలా దేవుడు కావాలంటే ఒక్క నిమిషం అలా తలదించుకొని నాకు దేవుడే కావాలని. హల్లెలూయా హల్లెలూయా. ఇక 15 మంది ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఉదయాన్నే ఒక బ్యాగ్ కొనుక్కొని, అప్పటికే నాకు బట్టలు లేవండి. బట్టలు అంటే ఈ టీషర్ట్లు జీన్స్లు ఇవన్నీ బాగానే ఉన్నాయి. పాస్టర్కి వెళ్ళాలంటే ఏ బట్టలు వేసుకోవాలి? అంతే కదా. నేను ఆ వేయడమే నాకు తెలియదు. సేవకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుమారుల బట్టలు, పెద్ద అయిన ఒక 2 జతలు, చిన్న అయిన ఒక 2 జతలు తీసుకొని 4 జతల బట్టలు, ఒంటి సబ్బు ఒకటి, బట్టల సబ్బు ఒకటి, బ్రష్ ఒకటి, టంగ్ క్లీనర్ ఒకటి, టవల్ ఒకటి తీసుకొని గుణదల బైబిల్ కాలేజీలోనికి అడుగుపెట్టా. అంతవరకు నువ్వు ఎలా ఉన్నావని నా కుటుంబం నన్ను అడగల. 2 సంవత్సరాలు. అర్థమవుతుందండి. ఇక ఎవరో లేక ఒంటరిగా ఉంటూ బాధపడుతూ ఉన్నప్పుడు మా నాన్నగారికి తన స్నేహితుడు పరిచయం అయ్యి ఇలా అన్నాడట. ఏమని? ఇదిగో పెద్ద ఆయన బాగానే ఉన్నాడు, చిన్న ఆయన ఏం చేస్తున్నాడు అని అడిగాడంట. ఆడా పట్టుకొని పోయాడు. ఎక్కడికి? దేవుని సేవకే వెళ్ళిపోయాడంటే ఆయన అన్నాడట, ఒక 15 నిమిషాల దాకా ఏడ్చి నీ కడుపున సేవకుడు పుట్టాడా
నీ జన్మ ధన్యం అన్నాడట. ఆయన ఏమనుకున్నాడో ఏంటో, తర్వాత ఆయన ఫోన్ నుంచి బైబిల్ కాలేజీలో నా స్నేహితుడికి ఫోన్ చేసి నాకు ఆ ఫోన్ ఇచ్చారు. అయ్యా, ఈ నెల ఏమన్నా ఇంటికి రాగలరా? ఎవరో? నా కుటుంబమే. నేను దేవుడే కావాలన్నా. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? వస్తానండి, వీలు చూసుకొని వస్తానండి అన్న. ఈ 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత దేవుడు నాకు తాడేపల్లి దర్శనం ఇచ్చాడండి. కొత్తూరు తాడేపల్లి. ఇదంతా నా సేవ ప్రారంభం. సేవలోనికి వెళ్ళిన తర్వాత 3 విషయాలు చెప్తా వినండి. మార్చ్ 2022 మార్చి 9న క్షమించండి 22 జనవరి నాకు కొత్తూరు తాడేపల్లి దర్శనం వచ్చింది. ఫిబ్రవరి 2వ వారంలో వివాహం కోసం, అప్పటికి నాకు వివాహం అవ్వలేదు, వివాహం కోసం ప్రార్థన చేయగా ఫిబ్రవరి 2వ వారం సంబంధం వచ్చింది. మార్చి 9న పెళ్ళి అయిపోయింది. ఏప్రిల్ 10కి కొత్తూరు తాడేపల్లి సేవ ప్రారంభించాం. మీకు అర్థమైందా? మాకొద్దు లోకం. నేను నా కుటుంబంతో, మా అమ్మగారి కుటుంబంతో ఒకటే చెప్పా, నేను పెళ్లి చేసుకున్న నెల రోజులకే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. ఒప్పుకుంటారండి? ఒప్పుకోరు. కానీ దేవుడు నాకు ఇచ్చిన గొప్ప కృప, ఈ 6 సంవత్సరాలు ఒకళ్ళ ముందు ఇలా తలదించుకునే కృప నాకు ఇవ్వలేదు. నా తల ఎత్తువాడుగానే ఉంచాడు, కానీ తలదించుకునే మాట నాకు దేవుడు ఇవ్వలేదు. అలాగ దేవుడు నన్ను పోషించాడు. సేవ ప్రారంభించి అక్కడికి వెళ్ళాం. వెళితే ఏప్రిల్ నుంచి 3 నెలలు ఏమీ అర్థం కాల. అన్ని జనుల ప్రాంతం. నేను అదే ప్రార్థన చేశా, నిన్ను ఎరగని అన్యజనుల యొద్దకు నన్ను తీసుకువెళ్ళు ప్రభువా. అన్యజనులకు రక్షణ కలుగునట్లుగా నీ సువార్త అక్కడ ప్రకటింపబడాలి. అది ఎంత కష్టమైనా సరే నీ సేవలో మేము నిలబడాలి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే, జూన్ నెలలో 3 రోజులు ఉపవాసం ఉండి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసాం. ప్రార్థన చేసి ప్రభు అన్నాడు, 3 రోజులు కోటాలు పెట్టి అన్నాడు. ఏమంటే ఇప్పుడు వడ్లమాన్ వచ్చాను నేను. ఊరు తెలీదు, పేరు తెలీదు, ఏ పక్కన ఎవరున్నారో తెలీదు. ఏమంటే ఈయన పరిచయం అయ్యాడు. ఏమంటే కోటాలు పెట్టుకోవచ్చా అంటే మీరేమంటారు? మామూలుగా మీరేమంటారు? తెలియదు. తెలియకపోతే నేను ప్రార్థన చేసుకుని ప్రభు బయటకు వెళ్తున్నా, నీ పని కొరకు నాకు ఒక ఆధారమును దయచేయనగానే మేము ఉంటున్న ఇంటి వాండర్ గారు మాకు పరిచయం అయ్యి ఆయన ఒక తల్లిగారిని పరిచయం చేశాడు. ఆ తల్లిగారిని పరిచయం చేస్తే, అమ్మ మేము ఇలాగ సేవకు వచ్చాం, దేవుని దర్శనంతో వచ్చాం అనగానే ఆ తల్లిగారు తాడేపల్లిలో ఉన్న కొన్ని ప్రదేశాలకు తీసుకువెళ్ళి, అమ్మ కొత్తగా వచ్చారు పాస్టర్ గారు, 3 రోజుల కోటాలు రండి. ఒక స్వరం, ఒక బోర్లాగా దేవుడు మాకు ఆ తల్లిగారిని ఇచ్చాడు. 3 రోజులు కోటాలు పెట్టాం. 2022లో అది భయంకరమైన తుఫాన్. అది జూన్ నెలలో. ఆ భయంకరమైన తుఫాన్లు మీటింగ్ లాగిపోతాయి అన్నారు. నేను ఒకటే చెప్పా, వర్షంలో నిలబడి వాక్యం చెప్తా, వర్షంలో నిలబడి మీరు వాక్యం వింటారా? ఇలాగే చెప్పా. అయితే వాళ్ళు అన్నారు, ఇక మీటింగులు వర్షం పడితే ఎట్టాగండి అన్నారు. మేమైతే ఆపము అన్నాం. అయితే జనాలందరికీ ఆశ్చర్యం. ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా భారీ వర్షం, 1 గంట నుంచి 4 దాకా భారీ ఎండ. అక్కడ వాన పడిందన్న మాటే లేదు, పట్టాకి బురద కూడా అంటలేదు. ఆ కూడికలకి 200 మంది ప్రజలు వచ్చారు. హల్లెలూయా. అంతమంది ప్రజలు రాగా దేవుని పని ప్రారంభమయ్యి దేవుని సన్నిధిలో ఈ తల్లిగారు పరిచయం అయ్యి, అయ్యా మీ వాక్యం బాగుంది, మా ఇంట్లో ప్రార్థన పెట్టా అన్నారు. ఏమన్నారు? ప్రార్థన పెట్టన్నారు. వాళ్ళ అబ్బాయి ఫుల్ డ్రింకరు. ఆ డ్రింకింగ్ చేస్తూ కుటుంబాల్లో గొడవలు, శోధలు, కొట్లాట్లు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ ఉన్నాయి ఆ ఇంట్లో. 3 వారాలు ప్రార్థన పెట్టాం. 3 వారాలు ప్రార్థన పెట్టగా వాళ్ళ అబ్బాయి మందు మానేశాడు. ఎలా మానేశాడో తెలియదు, ఎవరు చెప్పారు, మందు మానేశాడు. ఆ 3 వారాలు కుటుంబంలో గొడవలే జరగలేదట. హల్లెలూయా. అయితే 4వ వారం వచ్చేసరికి మొత్తం 10 మంది కూడి ప్రార్థన చేస్తారు. ఆ టైంలో చిన్న విషయంలో ఆ తల్లిగారు మనస్సు బాగోక, పోలవరం ప్రాజెక్ట్ ఉందో చూసారా, కాల్వ,
దాంట్లో దూకి సూసైడ్ చేసుకున్నాడు. అర్థమైందండి? చేసుకోగా ఇక ఈ ఆ తల్లిగారు చనిపోగా మా మీద పడిన నిందలు అనేకములు. అనేకములు. అయినను ప్రభు కృపను బట్టి ప్రార్థన చేసి, ప్రభువా ఎన్ని నిందలైనా మీకోసం ఇక్కడ నిలబడతాం, మాకు సహాయం చేయండి అనగా ఆ తర్వాత సంవత్సరంలో 10 మంది వచ్చారండి. దేవుడు స్వస్థతలు చేశాడు, మరణం నుంచి లేపాడు, కొంతమందిని గర్భాలు తెరిచాడు, కొంతమందిని ఆశీర్వదించాడు. కన్నీ విని ఎరిగిన రీతిలో అద్భుతకరంగా దేవుడు పనిని ప్రారంభించాడు. అయితే గ్రామాల్లో ఉంటుంది కదా కొలకట్టడ, అది పెట్టారు మన ప్రార్థనకు వచ్చేవాళ్ళకి. పెట్టంగానే వాళ్ళు ఏమన్నారు, అయ్యా ఇలా అంటున్నారండి, దయచేసి మమ్మల్ని క్షమించండి, మేము రాలేకపోతున్నామండి అన్నారు. రాలేకపోతున్నామండి అనగానే మనం ఏం మాట్లాడతామండి? ఇప్పుడు మీరు ప్రార్థనకు రారు అంటారు, మేమేం మాట్లాడతాం? మీకు అమ్మా రండమ్మా అని ఎందుకు అంటామంటే దేవుని సన్నిధిలో ఉన్న సమృద్ధిని మీరు పొందుకోవడానికి. అయితే వాళ్ళు రాము అనగానే కులకట్టడ పెట్టంగానే భయంకరమైన పరిస్థితులు రాగా ఏ కులాన్ని అయితే వాళ్ళు అడ్డు పెట్టుకున్నారో ఆ కులంలో వాళ్ళు గొడవలు పడ్డారు, 2 తెగలుగా అయిపోయారు. దేవుని మందిరాన్ని, దేవుని ఆలయాన్ని పాడు చేస్తే వాళ్ళు ఏమవుతారు? అంతే కదండి. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఒక్క కుటుంబం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ కుటుంబాన్ని బట్టి మేము పనిని జరిగిస్తున్నాం. నేను మీకు చెబుతున్న మాట ఏమిటి అంటే, మీకు ఎన్ని శ్రమలు కలిగినా సరే నీ సంఘాన్ని మాత్రం విడిచిపెట్టొద్దు. నీ సంఘము, నీ సేవకుడు, నీ సేవకురాలు నీ కొరకే ఇక్కడ ఉన్నారు. నీ కొరకే ఎందుకున్నారు అంటే, ఇక మాకు బంధువులు ఎవరండి? అవునా? మీ ఇంట్లో ఫంక్షన్ అయితే మేము వస్తాం, మా ఇంట్లో ఫంక్షన్ అయితే అంతేనా కాదా? నవ్వరేంటమ్మా? హల్లెలూయా, అవునా కాదా? అంటే సమస్తాన్ని విడిచిపెట్టి ఎందుకు ఎక్కడికి వచ్చాము అంటే, ఇక మీరే. ఇప్పుడు ఆ పాస్టర్ దినేష్ అయ్య గారు ఎక్కడండి? వడ్లమాను. ఎక్కడ? అదేంటంటే ఆయన విజయవాడ కదా, గుంటూరు కాదు, ఆయన జన్మస్థలం ఇక వడ్లమానే. హల్లెలూయా. అందుకే సేవకులు అంత ప్రేమిస్తున్నారు మిమ్మల్ని. ఉంటాయి కొన్ని ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, బాధలు ఎన్ని ఉన్నా సరే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? కనుక ఒక్క మాట మీకు చెప్తాను, వినండి. నిర్గమాకాండం ఒక మంచి వాగ్దానంతో కూడిన వాక్యాన్ని ఒకసారి చూడండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చేసి ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. అక్కడ ఆగుదాం. నేనే నీ యొద్దకు వచ్చి ఆశీర్వదిస్తాను. నేను నీ యొద్దకు రావాలి అంటే నువ్వు దేని యొద్దకు రావాలి? బలిపీఠము యొద్దకు రావాలి. బలిపీఠము దగ్గర మనుషులు చేసే పనేమిటి? నేను అన్నాను చూసారా, ఈ బలిపీఠాన్ని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో బలిపీఠము మీద వధింపబడిన వ్యక్తి కనబడతాడు. వధింపబడిన వ్యక్తి ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. మానవుల పాపముల నిమిత్తమై, మానవులు చేసిన పాపముల నిమిత్తమే ఆయన గాయపరచబడ్డాడు, మరణానికి తనను తాను అప్పగించుకున్నాడు. ఆ బలిపీఠంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే, నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే ఈ బలిపీఠాన్ని ఆశ్రయించగా నీకు విడుదల కలుగుతుంది, నీకు నెమ్మది దొరుకుతుంది.
ఇప్పుడు చదివాం, నీకు ఆశీర్వాదము దొరుకుతుంది. హల్లెలూయా. అక్కడ ఏమన్నాడు అంటే, నీవు నాకు రాళ్లతో బలిపీఠమును మలిచిన రాళ్లతో దానికి ఏ పనిముట్టు అదేమవుతుందండి? గోడ కట్టాం, పనిముట్టు తగలదా? ఏమండి, తగిలితో తగలదా? తెలీదా? గోడ కట్టలేదా? గోడ కట్టావా? చూసావా గోడ ఎప్పుడన్నా? చూడలేదా? హల్లెలూయా. ఈ గోడ కట్టాం, ఈ గోడకి ఏం తగిలింది? సుత్తు తగులుద్ది, ఏమండి, శానం తగులుద్ది, అవునంటారా? ఏదో ఒక ఇనప పనిముట్టు. మరి బలిపీఠానికి తగలకూడదు అంటున్నాడేంటి? మలచిన రాళ్ళే అంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, మానవ సమస్తలో ఉన్న నరుడు అని పిలువబడే ప్రతి ఒక్కరికి ఆయనే రక్షకుడు. నువ్వు పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, బక్కగా ఉన్నా, లావుగా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా సరే నీకు ఆయనే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. లేదండి, కొద్దిగా 2 అడుగులే ఉంటాను నేను, యేసుక్రీస్తుని అట్ట కుదరదు. నువ్వు పొట్టోడు పొడుగోడు అవడానికి ముందు నీవు నరుడవు, నీలో జీవాత్మ ఉంది. అందుకే బలిపీఠాన్ని ఆశ్రయిస్తే నీవు నిశ్చయముగా ఆశీర్వదింపబడతావు. హల్లెలూయా. ఈ బలిపీఠం దగ్గర నాకు రక్షణ దొరికింది, నా పాపములకు విడుదల దొరికింది. ఈ బలిపీఠాన్ని ఆశ్రయించగా నా జీవితంలో దేవుని చిత్తం ఏమిటో నాకు ఎక్కడి నుంచే బయలుపరచబడింది. హల్లెలూయా. ఎందుకు ఈ బలిపీఠం ఇంత ప్రాముఖ్యమైంది అంటే అది దేవుడు నివసించు స్థలం. హల్లెలూయా. దేవుడు నివసించు స్థలములో జనులు ఏమవుతారు? వర్ధిల్లుతారు. కీర్తన భాగంలో ఉంటుంది, దేవుని నివాస మందిరములో ఉన్న జనులు ఏమవుతారు? వర్ధిల్లుతారు. ఒకవేళ సమస్యతో ఉన్నా, శోధనతో ఉన్నా, బాధతో ఉన్నా, ఇరుకులతో ఉన్నా, ఇబ్బందులతో ఉన్నా సరే మీరు బలిపీఠాన్ని ఆశ్రయించిన ఎడల ఆ బలిపీఠం మీద ఉన్న ప్రభువు నీకు సమాధానాన్ని ఇస్తాడు. నీకు రావట్లేదు, నీకు దొరకట్లేదు, నీకు అర్థం కావట్లేదు. ఏమండి, మీరు ఎల్కేజీ చదివారా? చదివారు కదా? చదవలేదా? చదివావు కదా? 10th క్లాసు చదవాలా? ఈ చదువు ఆ చదువు వేరే కాదా? వేరేనా? ఎల్కేజీలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 10thలోనూ అన్ని అక్షరాలే ఉంటాయి, కానీ పదాలు ఎక్కువ ఉంటాయి, పేపర్లు ఎక్కువ ఉంటాయి, అంతేనా? ఆత్మీయ జీవితం ప్రారంభంలో అక్షరాలుగా కనబడితే తర్వాత అది అర్థాలుగా మారి వాగ్దానాలుగా మీ జీవితాల్లోనికి వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మనం బలిపీఠాన్ని ఆశ్రయించలేకపోతున్నాము అంటే బలి జరగట్లేదట. ఏంటిది? బలి. అక్కడ ఏ బలి ఉంది బాబు? నరబలి కాదండి, అక్కడ రాయబడిన మాటలు ఒకసారి చూడండి. 24వ వచనం మరలా చదివితే, మంటి బలిపీఠం నా కొరకు చేసి నీ దహన బలులను, సమాధాన బలులను. దహన బలి దేనికి చేస్తారు అంటే పాపములకు ప్రాయశ్చిత్తం కలగడానికి. సమాధాన బలి కూడా దానికోసమే. అయితే సమాధాన బలిలోనే ఏముంది? మీకు అర్థమైందండి? అంటే నీవు యేసుక్రీస్తును ఏ వైపు చూసినా సరే నీ ప్రశ్నకు జవాబు క్రీస్తే. హల్లెలూయా. నీ ప్రశ్నకు జవాబు క్రీస్తే. మా ప్రారంభపు దినాల్లోనండి చెప్పే కదా, ఆ తల్లిగారు చనిపోయారు, చాలా ఇబ్బందులు వచ్చాయి. చాలా ఇబ్బందులు వస్తే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో వచ్చేసరికి నాకు 3 శోధనలు ఎదురైనాయి. ఎన్ని? 3 శోధనలు. 1 ఆహారం. ఏంటిది? ఆహారం. 2 వాహనం. 3 నివాసం.
3 విషయాలు టకటగా చెప్పేస్తా వినండి. నివాసం ఏమో ఇప్పుడు టైము 9 అయింది. ఇంకా నేను వేరే చోటకి ప్రార్థనకు వెళ్ళి వచ్చాను. ఆ ప్రార్థనకు వెళ్ళి వచ్చిన తర్వాత 10 గంటలకి భోజనం చేసి అలా కూర్చున్నాం బయట. 10 గంటలకి ఇంటి ఓనర్ ఫోన్ చేసి రేపు ఉదయాన్నే ఇల్లు ఖాళీ చేసామన్నాడు. ఎన్నింటికి? ఒక నెల అంట్లా, ఒక వారం అంట్లా, ఒక 2 రోజులు అంట్లా, రేపు ఉదయాన్నే. ఏమంటే కొత్త ప్రాంతం ఎలా ఉంటుంది మనిషికి? చాలా అంటే నేను ఒకటే అడిగాను, అయ్యా మా వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా, అద్దెలో ఏమైనా ఇబ్బంది కలిగిందా, దయచేసి చెప్పండి, మేము మార్చుకుంటామండి అన్న. వారు చెప్పిన మాట ఏమిటి అంటే, వారు పూర్తిగా అన్ని జనులు, ఇంకా చెప్పాలి అంటే విజయవాడ కనకదుర్గమ్మ ఉందా, ఆ కనకదుర్గమ్మకి మామిడాకులు పంపించేది వాళ్ళే. ప్రతిరోజు పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు, ఆ గృహం కింద జరిగేది అదే. మనం పైన ప్రార్థన పెడుతున్నాం. అర్థమవుతుందండి? రేపు ఉదయాన్నే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళి ఏం జరిగిందమ్మా అని అడిగితే, అయ్యా మీ పాటలు, మీ ప్రార్థనలు, మీ వాక్యాలు మేము వింటున్నాం, మా మనస్సులు యేసు ప్రభు వైపు తిరుగుతున్నాయి. ఏం తిరుగుతున్నాయి? రండి 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 అని అంటలేదు నేను. ఆయన విన్న మాటలు, ఆవిడ విన్న మాటలు ఎవరి వైపు తిరుగుతున్నాయట? యేసు వైపు తిరుగుతున్నాయట. నాకు ఆ రాత్రి చాలా బాధేసింది. ప్రభువా, ఇంతకాలం ఈ 6 నెలలు ఎక్కడున్నాం ప్రభువా, వీరిని రక్షించలేకపోయాం ప్రభు అంటే, నువ్వు వెళ్ళు, వాళ్ళు నీ వెనకాలే వస్తారు. హల్లెలూయా. అనగానే ఉదయాన్నే మేము పెద్ద పెద్ద బంగ్లాలు ఏమో కోరుకోలేదండి. ప్రభువా, చెట్టు కింద ఉండమన్నా సేవ చేస్తామయ్యా, దయచేసి మమ్మల్ని క్షమించి మాకు అంటూ ఒక ఇల్లు చూడమన్నాం. ఆ ఉదయాన్నే ఇల్లు చూడగా ఒక రేకుల షెడ్ దొరికింది. ఒకటే గది, ఒకటే రేకుల షెడ్. అది ఎంత మంచి ఇల్లు అంటే దానికి కరెంటు మీటరు లేదు, వాటర్ పైపు లేదు. ఏంటండి? కరెంటు వైర్ లేదు అంట్లా, కరెంటు మీటరే లేదు దానికి. అంటే ఇప్పుడు నేను ఎక్కడి నుంచి ప్రారంభించాలా ఇంట్లో ఉండాలంటే? వాటర్ కూడా లేదు. మా అమ్మగారు, అమ్మ మీరు వెళ్ళి ఆ ఇంటిని శుభ్రం చేయండి, ఇక బ్యాగులు తీసుకుని బయలుదేరుతున్నాం. మా ప్రార్థనకి వాక్యాన్ని విన్న ఓ తల్లిగారు వచ్చి, అయ్యా ఏమైంది? ఆ ఇంట్లోకి వచ్చామమ్మా, కరెంటు మీటర్ లేదు, అదే ఆలోచిస్తున్నాం అంటే, మా ఇంటి కరెంటు మీటర్ పీక్కొని వెళ్ళిపోండి. ఏమిచ్చేసింది? మీరెత్తారా? ఎందుకు అంటున్నానో తెలుసా? దేవుని వాక్యంలో ఉంది, మీరు యెహోవాకు ఇచ్చి అడిగితే ఆయన ఆకాశ వాక్యంలను అలానే ఇప్పుడు ఏమాకనమ్మా, ఇప్పుడు అవసరత లేదు. హల్లెలూయా. అది చేయగా, ఎందుకంటే రాత్రి ఖచ్చితంగా ప్రార్థన పెట్టాలి. మేము ఆ మధ్యాహ్నం ఇంకా ఆ పనులు అవుతున్నాయి, వాటర్ లేదు. అయితే దానికి ఒక చిన్న బోర్ ఉంది, అది 5 సంవత్సరాల నుంచి అసలు బోరే పని చేయట్లేదట. ప్రభువా 10 రూపాయలు వాషర్ తెచ్చా, దాంట్లో వేస్తున్నా, నీ చిత్తమే జరుగునుగాక. వాషర్ వేసి పంపు కొట్టగానే నీళ్లు గబగబా వచ్చేసి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదటిది. రెండోది, ఆ నెలలోనే తినడానికి బియ్యపు గింజ దొరకలేదు మాకు. వారం రోజులు అన్నం తినక అలాగే ఉండిపోయాం ఆ గదిలో. ఇంకా చెప్పాలి అంటే నాకు ఆ రోజు జ్వరము, చూపించుకోవడానికి డబ్బులు కూడా లేవు. ఎవరికి? నాకే లేవు. చూపించుకోవడానికి డబ్బులు లేవు. ఇప్పుడు నేనంటే తప్పదు, మరి నా వెనకాల వచ్చిన ఆడపిల్లకి పెట్టాలి కదండి. ఎంత బాధ వేసిద్ది. ఇక మంచం మీద కూడా కూర్చోలేక ఇలాగే సాపేసుకుని కింద ఏడుస్తానే ఉన్నా. ఒకటే, చచ్చినా ఇక్కడే చేస్తా, ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళను అనగానే ఏమైందో తెలియదండి. ఒక ఫోన్ వచ్చి, అయ్యా రేపు ఉదయం మా ఇంట్లో ప్రార్థన, దయచేసి మాకు ప్రార్థన చేస్తానికి వస్తారా అన్నారు. వాళ్ళు తాడేపల్లి కూడా కాదు, వేరే ప్రాంతం. సరేనండి వస్తాము అన్న. బయలుదేరాం. పెట్రోల్ అన్న ఉండాలి కదండి, కడుపులో లేదు, అసలు ఇంట్లో చేతిలోనే లేదు. మరి బండిలో లేకపోతే అది ముందుకెళ్ళొద్దా? ప్రభా బయలుదేరుతాం, ఎక్కడ దాకా నడిపిస్తావు నీ ఇష్టం.
ఇక ప్రభు సేవని మాకు ఆరోగ్యాలు ఉన్నా లేకపోయినా ఇక మీకోసం రావాల్సిందే. బయలుదేరాం. దేవుని కృపను బట్టి ఆ దారిలోనే జ్వరం ఎటు ఎగిరిపోయిందో ఎగిరిపోయింది. దేవునికి స్తోత్రం. అది ఎగిరిపోగానే మేము ఆ ఇంటికి వెళ్ళాం. వెళితే అయ్యా ప్రార్థన అన్నారు. కూర్చున్నాం, ప్రార్థనలో అన్నాం. అయ్యా మీరేం బాధపడద్దు, దయచేసి మీరు ఒక్క 5 నిమిషాలు ఇలా కూర్చోండి అన్నారు. కూర్చోనగానే నేను చూస్తున్నాను ఏంటంటే ఇక అయ్యా మీ మీటింగ్ పాంప్లెట్ మా దగ్గరకు వచ్చింది, దాంట్లో మీ ఫోన్ నెంబర్ చూసి మీకు ఫోన్ చేసామండి అన్నారు. సరేనండి ప్రార్థన చేద్దాం అనగానే అయ్యా ప్రార్థన చేద్దరు కానీ కొద్దిగా టిఫిన్ తినండి అయ్యా అన్నారు. ఇప్పుడు వారం రోజులు అన్నం తినని వ్యక్తి ఏం చేయాలి? తీసుకొని తినాలి. మేమేమన్నాం, వద్దండి మేము టిఫిన్ చేసే మా కడుపులో బాధలు మీకేం తెలుసమ్మా, హల్లెలూయా హల్లెలూయా. లేదండి మేము టిఫిన్ చేసే వచ్చాం అనగానే తింటే తిన్నారులేండి, ఒక 2 ఇడ్లీ తినండి అన్నారు. అది పట్టుకొని ఏడిస్తే మళ్ళీ ఏమనుకుంటారు, లోపల దిగమింగుకొని ప్రార్థన చేసుకొని తిన్నాం. ఈలోపు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాట, రాత్రి నుంచి మాకు నిద్ర లేదండి. దేవుడు మమ్మల్ని నిద్రపోనివ్వట్లేదండి. దేవుడు మమ్మల్ని అసలు ఇబ్బంది పెట్టేస్తున్నాడు. ఏమైందండి అంటే, కొత్తూరు తాడేపల్లిలో అజయ్ కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన పిలిపించుకొని ప్రార్థన పెట్టి హల్లెలూయా హల్లెలూయా ఆయన చెబుతూ ఉన్నప్పుడు తాడేపల్లిలో ఉన్న నేనే ఎక్కడ, వేరొక ప్రాంతంలో ఉన్న ఆయన ఎక్కడ? హల్లెలూయా. దేవుడు నన్ను గురించి ఆయనతో మాట్లాడడం ఏంటి? ఈ మాటలన్నీ వింటున్నప్పుడు కళ్ళం నీళ్ళు వస్తూనే ఉన్నాయి. అయితే ఆ తల్లిగారు భోజనం కూడా సిద్ధపాటు చేసేసింది. చేయగా అయ్యా కొద్దిగా భోజనం చేసి మాకు ప్రార్థన చేసి అలానే అన్నారు. ఇక భోజనం కూడా సిద్ధపరిస్తే మనం ఏం మాట్లాడతామండి? అంత ముద్ద తిని సరే అండి ప్రార్థన చేద్దాం అన్నాం. ప్రార్థన చేసి యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్ అనగానే ఇక ఇటు తిరుగుతున్నా, బయటకు వెళ్తాక తిరుగుతున్నా. ఆయన ఇటు తిరగంగానే నెలకు కావాల్సిన సరుకులు 10 కేజీల బియ్యం కట్ట ఉన్నాయి. హల్లెలూయా. ఆ బియ్యం కట్ట చూడంగానే ఏంటండి ఇది అంటే, అయ్యా దేవుడు మాకు ప్రేరేపణ ఇచ్చాడు, ఆ ప్రేరేపణ మీరు అనగానే సరేనండి అన్న. మీకు తెలియదండి, ఆయన చేతిలో కానుక పెట్టాడు. నేను ఎప్పుడూ కూడా కానుక పెడితే చేతిలో చూడను, జేబులో పెట్టుకుని ఇంటికి వెళ్ళి చూస్తా. అయితే కానుక ఎంత ఉంది అంటే 3,000 రూపాయలు ఉన్నాయి. హల్లెలూయా. అసలు వాటిని పట్టుకొని నేను ఏడ్చుకుంటూనే ఇంటికి వచ్చానండి. ఏమీ లేని దాంట్లోనే దేవుడు ఎంత చేస్తే విశ్వాసముతోనూ నిజాయితీతోనూ భయముతోనూ భక్తితో ఉన్న మీకు ఎంత చేయాలి చెప్పండి? హల్లెలూయా. మనం విశ్వాసంతో బలిపీఠాన్ని ఆశ్రయిస్తే దానిలో ఉన్న జీవజలము, దానిలో ఉన్న జీవాహారం విలువ మనం మాటలో చెప్పలేం. హల్లెలూయా హల్లెలూయా. ఇది దేవుడి బలిపీఠాన్ని ఆశ్రయిస్తే జరిగే మాట ఇది. హల్లెలూయా. మూడో విషయం చెప్పి ముందుకు వెళతా. ఏంటి అంటే, ఇప్పుడు నేను వేసుకొచ్చాను చూసారా బండి, అంతకుముందు ఒక స్కూటీ ఉండేది, అది కూడా ఒక తల్లిగారు ఇచ్చిన కానుక. దాన్ని నేను ఎంత చంపేసానో తెలియదండి, అంత భయంకరంగా తోలే బండి. అంటే ప్రార్థనలకే నేను ఆవిడ్ని తీసుకొని ప్రార్థనకి వెళ్తూ ఉంటే ఆ ఇంట్లోనికి వచ్చిన నెలలోనే బండి తీసుకుని మా అమ్మగారు వచ్చారు, గృహప్రవేశం అయిపోయింది. మా అమ్మని జంక్షన్ రావర్పాడు రింగ్ దగ్గర దింపుతాం, జంక్షన్లో బస్సు ఎక్కి వెళ్ళొద్ది అని చెప్పేసి మా అమ్మని తీసుకుని వెళ్తున్నా. మీకు తెలుసు కదా, రావర్పాడు రింగ్ ఫ్లైఓవర్ కండ్రిక రోడ్డు తెలుసు కదా, నున్న మినీ బైపాస్ రోడ్డు, 4 రోడ్లు కలుస్తాయి ఒక చోట. అక్కడ ఆ స్కూటీ ఆగిపోయింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలు, ఎర్రటి ఎండ. అమ్మా నువ్వు ఇగో డబ్బులు ఇచ్చేసి మా అమ్మకి పంపించేసి, అమ్మా నువ్వు వెళ్ళిపో నేను చూసుకుంటాలే. ఆ 4 రోడ్లు అక్కడి నుంచి పైపుల్ రోడ్డు సర్కిల్ ఉందో చూసారా, అక్కడ దాకా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆ బండిని నడిపించుకుంటానే వచ్చా. ఎందుకంటారేమో, దాంట్లో ఏమైందో తెలియదు. ఆదివారం మెకానిక్ షాపులు తీయట్లా,
ఒక చోట ఆపగా ఆయన అన్నాడు, అయ్యా బండికి బోరైపోయింది, 10,000 రూపాయలు కట్టబెట్టు, బండి బాగు చేస్తా అన్నాడు. ఎంత? నా జేబులో 50 రూపాయలు ఉన్నాయి, క్షమించండి 500 ఉన్నాయి. ఎట్ట వస్తాయండి? నేను వెంటనే మా వదిన గారికి ఫోన్ చేశా. అమ్మా ఇలాగ ఆవిడకి బండి విషయం బాగా తెలుసులేండి. మా వదిన గారికి ఫోన్ చేస్తే మా వదిన అన్నారు, అయ్యా నేను ఒక వ్యక్తిని పంపిస్తున్నాను, ఆ వ్యక్తి బండి చూసి చెప్తాడు, వీలైతే బాగైతే, లేకపోతే ఆటోలో వేసుకుని తీసుకొచ్చేయండి అన్నారు. ఆటోలో విజయవాడ నుంచి జంక్షన్ తీసుకెళ్ళాలంటే ఎంత అయిద్దండి? ఎంత అయిద్ది? అవునా కాదా? అయితే ఆయన వచ్చాడు, చూశాడు, అయ్యా చిన్న ప్రాబ్లం అని చెప్పేసి ఇంజిన్ ఆయిల్ పోసాడు. ఇంజిన్ ఆయిల్ లేదంట దాంట్లో. ఇంజిన్ ఆయిల్ పోసి ఒక్క కిక్కు కొట్టాడని బండి స్టార్ట్ అయిపోయాడు. 10,000 ఎంత? అయితే తర్వాత మా జంక్షన్కి వెళ్ళంగానే మా వదిన గారు మా అన్నయ్య అలా కూర్చున్నారు, నేను కూర్చున్నాను. అయితే మా వదిన గారు ఏమనుకున్నారు ఏంటో, గబగబ వచ్చి బండి తాళం చేతిలో పెట్టి, అయ్యా ఈ బండి నీదే అనేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వేసుకొచ్చింది అదే, ఈ బండి నీదే అనేసింది. అమ్మా ఏంటి అప్పుడు అన్నయ్య, అది డ్యూటీకి వేసుకెళ్ళాలమ్మా, అది ఇచ్చేస్తున్నారేంటి అన్న. లేదు, మీరు చెప్పిన వాక్యం మా హృదయంలో ఉంది, మీకు ఇస్తే దేవుడు మాకు ఇస్తాడు అన్నంతే. ఆవిడ విశ్వాసాన్ని చూసి నేను ఇంకా ఆశ్చర్యపడిపోయానండి. ఆవిడ చేసిన పని ఏంటో తెలుసా? ఎప్పుడైతే బండి తాళం పెట్టిందో ఆ వారంలో 1,25,000 కొత్త బండి కొన్నారు వాళ్ళు. హల్లెలూయా. మనం విశ్వాసంతో అడుగు వేస్తే, బలిపీఠాన్ని ఆశ్రయిస్తే, నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధమే. ఏ మనసుతో వస్తున్నావు? లేదండి యేసు ప్రభువులు కాదేమో. ఎవరన్నారు? ఎవరు జరగదన్నారు? ఎవరు ఉండొద్దన్నారు? నా మందిరము సమస్త జనులకు, దీనిలో ఉన్న జీవజల నదులు మీరు పానము చేయండి. రేపు నైటు ప్రభురాత్రి భోజనం, అవునండి, ప్రభు యొక్క రక్తము శరీరమును పానము చేసి భుజిస్తారు కదా. భుజించినప్పుడు ఈ బలిపీఠం మీకు ఎలా కనబడుతుంది? ఈ బలిపీఠాన్ని ఆశ్రయిస్తున్నప్పుడు మీరు ఏ మనసుతో ఉన్నారన్నదే ఇక్కడ మనకు కావాల్సిన విషయం. అద్భుతాలు చేస్తేనే కాదు, ఆయన చెయ్యకపోయినా దేవుడే. ఈ లోకంలో మనిషిగా పుట్టిన మనందరికీ కూడా దేవుని అవసరము ఎంతో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. లేదండి నల్లగా ఉన్నాగా యేసు ప్రభు ఏమనుకుంటాడు? ఎవరు అన్నారు? ఏమండి, మన జీవితంలో మనుషులకు విలువిచ్చి ఆగిపోతాం. మీకు విషయం తెలుసా అండి, బంధువుల మొహం చూసి 6 సంవత్సరాలు అయింది నేను. ఇప్పుడు మేము సేవ చేస్తున్నా, మాకు విలువనిస్తారా? విలువనిస్తారా? మీరు ఇస్తారు, మీరు చాలా మంచోళ్ళు. బంధువులు ఇస్తారా? పిశాచులు ఇస్తారండి, ఎవరో. అయితే ఏ బంధువులైతే మమ్మల్ని తోసేశారో ఆ బంధువులకి దేవుడు మమ్మల్ని తలగా పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తున్నా, యేసుక్రీస్తు అందరికీ ఆత్మీయ బంధువు. ఆయన తండ్రి, ఆయన తల్లి, ఆయన స్నేహితుడు, ఆయన సహోదరుడు. ఏ మనిషి ఏ స్థితిలో వచ్చినా సరే ఆయన నిన్ను ఆదరించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఒక విషయం చెప్తా వినండి. దాఖలు ఉన్నాయి ఇంట్లో? దాఖలు ఉన్నాయా? దాఖలమ్మా ఉన్నాయా? గిన్నెలు ఉన్నాయా? సన్సైట్ మీద పెడతారు, అవి ఉన్నాయా? ఉన్నాయా? ఇట్టకనే చెప్పండి. ఉన్నాయి కదా. నేను 3 లీటర్లు పాలు ఇచ్చా, అంటే పాలు తెచ్చా. మీ నలుగురికి ఒకే కొలత మీద పాలు ఇచ్చా. పాలు ఇచ్చి, అమ్మా 3 గిన్నెల్లో పాలు పోయండి, కడగకుండా వేడి చేయండి, టీ చేయండి. ఏమైద్ది? పాలు ఏమైతాయి అమ్మా? ఇదో కాదు, ఏమైతాయి అమ్మా? 500 ఇస్తుంది చెప్పండి.
5 కోట్లు ఇవ్వలేను కానీ 500 చెప్పండి. చెప్పండి అమ్మా. ఎరగడం అంటే ఏంటి? హృదయం అనే పాత్ర శుద్ధి లేకుండా, సిద్ధపాటు లేకుండా దేవుని వాక్కు ఎంత పోసినా దానికి విలువ రాదు. హల్లెలూయా. పాలు ఒకటే, పాత్ర ఒకటే. కడగబడిన పాత్రలు, కడగబడని పాత్రలు ఉంటాయి. చాలామంది అంటారు, నన్ను దీవించడేంటి? దించింది చాలేక నిన్ను ఏడ దిగుతావు? దిగిది ఏడకపోతావు? పైకి ఎక్కవా? యాకోబు గారు ఏం చేశారు? ఆకాశ మెట్లు, దాని మీద దేవదూతలు ఎక్కుచ్చు, నువ్వు ఎక్కేవాడువా దిగేవాడువా? పౌలు గారు ఏమన్నారు? పరలోకముందున్న వాటి వైపే మీ మనస్సును ఉంచండి. అసలు మీకు విషయం తెలుసండి, శుక్రవారం శనివారం వస్తే నాకు యవనస్తుడుకున్నప్పుడు నాకు భలే సరదా. ప్రార్థన అంటే ఏమనుకోమాకండి, అస్సలు బలిపీఠం కాళ్ళతో కాదు, మోకాళ్ళు వేసి తడిగుడ్డ పెట్టి మందిరాన్ని మాఫ్ పెట్టి శుభ్రం చేసి ఎంతో చక్కగా చూసుకునేవాడు. యవనస్తులే, నేను ఒక్కడనే అక్కడ. హల్లెలూయా. అంత పరిచర్య చేసేదని దేవుని సేవకు పిలవలేదు ఆయన. నా మనస్సును చూశాడు. ఆయన ప్రేమ అంత గొప్పదే. అల్లుప్పుడునైనా నాకే ఇచ్చినప్పుడు దేవుని సన్నిధిలో, దేవుని సావాసంలో ఉన్న మీకు ఇంకెంత కృపిస్తాడు చెప్పండి? ఎంత ఆశీర్వాదం ఇస్తాడు చెప్పండి? ఎంత నెమ్మదినిస్తాడు చెప్పండి? హల్లెలూయా. ఏమండి, మనం ఇంతే ఉన్నామండి. చిన్న మందా చెప్పండి? చిన్న మందా? లేదు, 1,00,000 మంది ఉన్న మందకే నేను తోడుగా ఉంటా అన్నాడా? అందుకే అన్నారు భక్తులు, మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకై ప్రాణమిచ్చు గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు మరణమన్నను భయము లేదులే, మరణమన్నను భయము లేదులే, మమ్ము కాయులే మధురమైన ప్రేమతో, మమ్ము కాయులే. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందండి? ముగిచేస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట ఆలోచించండి. దేవుని వాక్యం చాలా పరిశుద్ధమైనది. దేవుని కృప ఎంతో విలువైంది కనుక దేవుని కృపలో మనము ముందుకు వెళ్ళాలన్నదే సేవకులు సిద్ధపాటు చేసిన ప్రార్థన. కనుక మనము దేవుని విషయంలో ఎల్లప్పుడూ కూడా సంతోషంతో, దేవుని బలిపీఠం మీద ఉన్న గొప్ప కృప, ఆయన కార్చిన రక్తం, ఆ రక్తంలో మానవాళి యొక్క రక్షణ అంతా దానిలోనే దాగి ఉంది కనుక మనము దాన్ని పానము చేసేటప్పుడు, భుజించేటప్పుడు కూడా కడగబడిన, సిద్ధపడిన పాత్ర వలె ఉంటే ఆ వాక్యము దీవెనగా మారి నీ హృదయంలో కుమ్మరించబడుతుంది. హల్లెలూయా. బలిపీఠంలో వాగ్దానం ఉంది, బలిపీఠంలో ఆశీర్వాదం ఉంది, బలిపీఠం మీద దేవుని ప్రత్యక్షత ఉంది. దానిని మనం అందరం పొందుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడతాం. ప్రభు అట్టి కృప మనకు దయచేయునుగాక. ఆమేన్. సమయం ఇచ్చిన సేవకులకు, సేవకుల కుటుంబానికి, సంఘానికి ప్రత్యేకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా,